హలో అండి అందరికీ వెల్కమ్ టు జానకి మీ ఇంటి తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే వెల్కమ్ టు అనదర్ డైలీ వ్లాగ్. ఇది వచ్చి శ్రీరామనవమి రోజు వీడియో అనమాట. ఆ రోజు నేను మార్నింగే లేచాను, కానీ అప్పుడు వీడియో తీయడం కుదరక సూర్యుడు వచ్చాక తీసాను అనమాట. మార్నింగే లేచి కసు జిమ్మి కల్లాపు జల్లి ముగ్గు పెట్టేశాను అనమాట. ఈ ముగ్గు మీరు చూస్తే ఉగాది రోజు కూడా ఇదే ముగ్గు పెట్టుంటాను వ్లాగ్లో కనుక చూసినట్లయితే. ఎందుకంటే మనకు నచ్చిన ముగ్గు అనుకోండి మనం వేస్తూనే ఉంటాం అనమాట ఆ బోర్ కొట్టిన దాకా. నేను ఫ్రెష్ అయ్యొచ్చేసి ఇంక నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. మీకు తెలుసు నేను హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం తీసుకున్నా అని చెప్పి. ఇది 5th డే అనమాట. ఇంకా అందుకని పూజ గది అది అంతవరకు శుభ్రం చేసుకుందామని చెప్పి శుభ్రం చేసుకొని ఇంకా నా పూజ అయితే అయిపోయింది. 7 కల్లా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రసాదంగా వడపప్పు పానకం ఫ్రూట్స్ బెల్లం అలా పెట్టేసుకున్నాను, కొబ్బరికాయ. పూజ అయితే చాలా బాగా జరిగింది. అలాగే అమ్మ ఇక్కడ పానకం చేస్తున్నారనమాట ప్రసాదంగా. ఎందుకంటే అమ్మ ఇంట్లో పూజ చేయడానికి, నేనెందుకు ఇంట్లో పూజ చేయట్లేదు అంటే నేను నార్మల్గా డైలీ 5 అలా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అమ్మకి చెల్లికి నేను ఇక్కడ వంటగదిలో చేసుకుంటూ ఉంటాను అనమాట. శ్రీరామనవమి రోజు ఎంతమంది రాముల వారి కళ్యాణం చూడడానికి వెళ్ళారో కామెంట్ చేయండి. నేను కూడా వెళ్ళాను అనమాట. కాకపోతే కొంచెం విచిత్రంగా అనిపించింది. చాలామంది నన్ను అంతే చూస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి రాను. నాకేమైనా వర్క్ ఉన్నా కానీ నా వర్క్ చూసుకొని వచ్చేస్తాను. కాకపోతే ఏంటంటే చాలా విచిత్రంగా చూసారు. ఏంది ఈ అమ్మాయి కూడా వచ్చిందా అని చెప్పి. అందుకని చెప్పి వీళ్ళు ఇంత విచిత్రంగా చూస్తారని చెప్పి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని మళ్ళీ వచ్చాననమాట ఇంటికి. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ పూజ ఈ విధంగా చేసున్నారు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు కూడా వెళ్ళాననమాట. వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చుకున్న, అంటే సగం ప్రసాదమే తీసుకొచ్చుకున్నా. మిగిలింది పెట్టించుకోవడానికి వాళ్ళని పిలవడానికి కూడా నాకు ఏదో సిగ్గేసిందనమాట. ఇంటికి వచ్చేసి మన వల్ల కాదులే అని చెప్పి ఇంక నేను పెట్టించుకున్న ప్రసాదం ఇంటికి తెచ్చి తినేసిన తర్వాత అమ్మ ఉప్మా చేస్తే తిన్నా అనమాట. ఆ తర్వాత అమ్మ చేసిందని చెప్పాను కదా పానకం, అవి అయితే టేస్ట్ అదిరిపోయినాయి, తియ్యగా ఉన్నాయన్నమాట. నేను చేసినవి ఏంటంటే నార్మల్గా ఉన్నాయన్నమాట. సటిల్డ్ ఫీలింగ్ వచ్చింది. అలాగే మనం ఇన్ని పానకాలు చేసుకున్నా కానీ గుళ్ళో నుంచి వచ్చే పానకం మాత్రం స్పెషల్ కదా. అయితే మా మమ్మీని పంపించా. ఒక బాటిల్ ఇచ్చి మరీ పంపించా అనమాట. నాకు పానకం తీసుకురావా తాగాలనిపిస్తుంది అని. అమ్మ అన్నారు, ఏంటి మీరు వెళ్ళారు కానీ తెచ్చుకోరు కానీ నన్ను పంపిస్తారు అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం సిగ్గనమాట మనకి అడగాలన్నా కూడా. కానీ నెక్స్ట్ డే మాత్రం అన్నదానం జరిగింది అనమాట. అదే అన్న సంతర్పణ జరిగింది. ఆ రోజు ఏంటంటే వెళ్ళి అడిగేసామన్నమాట ధైర్యం చేసి. స్వామివారి తలంబ్రాలు కావాలి అంటే ఇచ్చారు, తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. అది చెప్పాను కదా బాటిల్ కనిపిస్తున్నవేమో అమ్మ తీసుకొచ్చిన పానకం. ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి లంచ్ తింటున్నా అనమాట. లంచ్కి వచ్చేసి మునక్కాడ టమాటా కర్రీ చేశారు. ఇది నెక్స్ట్ రోజు క్లిప్ అండి. అంటే ఈరోజు మా ఊర్లో అన్నదానం అనమాట. ఇంకా వెళ్ళి అక్కడ క్లిప్స్ తీసుకున్నాను. అంటే నాకంత ధైర్యం లేదు. నేను దూరం నుంచి తీస్తుంటే మా చెల్లెలు దగ్గర నుంచి తీసిందనమాట. ఇది మా ఊరి గుడి పట్టాభిరాముడు అనమాట. వెనకాల చెరువు ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి అయితే. మా చెల్లి ఉంది కాబట్టి తలంబ్రాలు తీసుకున్నాను, లేదంటే నేను అంత ధైర్యం కూడా చేయను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి.